మనం చేయించాం. అలాగే శివాలయానికి ఎంత డెవలప్ చేస్తున్నామో మీరే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయరు, ఎవరైనా చేస్తే చూసి సహించలేదు. ఎంత తిరుగులేని చెప్పాలంటే ఉన్న మోదేని మూసేసి ఈరోజు ఆ మోదేని మనం కట్టేసుకుంటే అక్కడ మోదేని కట్టట్లేదు, షాపింగ్ కమర్షియల్ గా చేసుకుంటున్నారు, కోర్టులో స్టే చేసుకున్నారంటే ఎంత దరిద్రమైన మెంటాలిటీ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ముందు నించున్న జీవనంలో ఆ ఫోన్లో కూడా మీకు పోస్టింగ్ వేస్తారు. కొన్ని రోజులు ఎలక్షన్ ముందు వాళ్ళకి రోజు కోర్టులో కేసు వేస్తారు. అంటే వాళ్ళ నీచమైన రాజకీయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. అలాగే చెన్నపల్లి రోడ్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ తీసుకొని అది చేయకుండా ఒక ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మనం జనరల్ ఫండ్స్ నుంచి పెట్టి టెండర్ పెడితే టెండర్ వాళ్ళే వేసుకొని అది మళ్ళీ జరగకుండా కోర్టులు వేశారు. అదే వర్గులు చెయ్యరు, చేసే వాళ్ళకి అర్థం వచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మైండ్ లో పెట్టుకోవాలి. మనం ఎంత సంక్షేమం ఇస్తున్నాం, ఎంత అభివృద్ధి ఇస్తున్నాం, ఇంకా చెయ్యాలనుకుంటే ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే మీరందరూ కూడా యాక్టివ్ అవుతేనే కానీ వాళ్ళకి భయం ఉంటుంది. మీ ఊర్లో మీకు ఏం కావాలో మీకు తెలుసు. దానికి ఎవడైనా అడ్డొస్తే వాడికి గొయ్యం అనిపించేలాగా మీరు సమాధానం చెప్పాలి. ఒకసారి మనం భయపడడం మనకెందుకులే అంటే వాళ్ళు రెచ్చిపోయి ఏ విధంగా రౌడీజం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పచ్చపత్రికలు పచ్చ ఛానల్ ఉన్నాయని విషయం చెప్పుకుంటూ పోతున్నారు. ఇదే సంభాషణ చూశారు కదా, డబ్బుల కోసం కట్టుకొని బాను వాళ్ళ బినామీతో అది కుంగిపోయి సగం పుత్తూరు మునిగిపోవాల్సింది. ఆ రోజు రాత్రి బాగులు మన నాయకులంతా అక్కడ పని చేయకుండా ఉంటే పరిస్థితి చాలా విషమించారు. మనం అంత కష్టపడి ఆ రోజు గెస్ట్ అవుట్ చేయడమే కాకుండా మళ్ళీ 9 కోట్ల రూపాయలని ఈ రోజు దానికి తీసుకొచ్చి టెండర్స్ కూడా పెట్టారు. అలాగే మీరు చూస్తే మనం ఒక కరెక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ లేకుండా ఉంటే ఈ రోజు అద్భుతమైన మున్సిపల్ ఆఫీస్, అలాగే ఒక మున్సిపాలిటీకి అవసరమైన పార్కుని ఆల్రెడీ 1 year ముందే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాపులేషన్ పెరుగుతున్నారు, శ్మశానాల ప్లేసులు లేవనేసి ఎలక్ట్రిక్ రిలేషన్స్ ని ఈ రోజు పూర్తి చేశాం. 4-5 రోజుల్లో అది కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం ప్రతికూలంగా గౌరవం అంటాము, చనిపోయినప్పుడు కూడా అంతే గౌరవంగా దహన కార్యక్రమాలు చేయించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఆ ఎలక్ట్రిక్ రిలేషన్ మొత్తం కూడా మన రేణిగుంటలో మీరు చూసుంటారు ఆనందధామం అని. ఆ విధంగా శ్మశానం అనేది ఒక భయం, ఒక వైరాగ్యం, ఒక అసహ్యం అనేది లేకుండా అక్కడికి కూడా ప్రశాంతంగా వెళ్ళి దాన కార్యక్రమం చేసుకునే విధంగా అద్భుతంగా అది కూడా చేసిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మైనారిటీ సోదరులతో పాటు ఎవరైనా కూడా అక్కడ శుభకార్యాలు చేసుకునే విధంగా షాదీ మహల్ ని కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మన అంజాద్ బాషా గారు జగ్గా గారు వచ్చి షాక్ అయ్యారు, ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ అని. అంత అద్భుతంగా మా ఇంటారు తన చాలా మంది చేశారు. వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం అయినది కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లింస్ ఉన్న ఏరియా అయినా కూడా ఈ రోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను 2 సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకి చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలి. మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలి అంటే 3వసారి కూడా